మరి రేపు ఎన్నికలు ఉన్నందువల్ల ఈరోజు మన గేట్ మీటింగ్లో మరి మనకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వాళ్ళు మరి ఏదైతే రాష్ట్ర అదే రకంగా ఏఐటీలు చెప్పడం వల్ల విడిపోయినాం. మళ్ళా తర్వాత మరి బిఎంఎస్ వాళ్ళు నన్ను సంప్రదించి మరి నన్ను బిఎంఎస్ మనం కలిసి పోటీ చేద్దామని చెప్పారు. పోటీ చేద్దామని అంటే సగం పోస్టులు మా కేపీఎస్ పార్టీ మీద మరి బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడైన మల్లేశం సార్ గారిని అధ్యక్షుడు ఉందంటే లేదు మా పార్టీ మీద ఉండలేదు. కేపీఎస్ అనేది అప్పటి టీఆర్ఎస్ కు మరి అందరూ నన్ను మోసం చేసిండ్రు. రెండు టర్మ్ల మోసం చేసిండ్రు కనుక వాళ్ళ మా ఓట్లు ఉన్నాయా లేవా, మా కులశేఖర్ వర్గం ఓట్లు ఉన్నాయా లేవా అనేది కేపీఎస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. దాని మీద పోటీ చేయాలి. తర్వాత కొన్ని రోజులకు అదే బిఎంఎస్ వాళ్ళు మా యొక్క పౌరవ శ్రీనివాస్ రెడ్డి ద్వారా మరి నన్ను ప్రెసిడెంట్ ఉండమని బిఎంఎస్ మీద ప్రెసిడెంట్ ఉండమని చెప్పేసి అవకాశం ఇచ్చారు. మరి నేను స్వార్థపరుని అయితే దాని మీద ప్రెసిడెంట్ పోతే నేను ప్రెసిడెంట్ కూడా అవుతా. మరి ఆ రకంగా చూసిందా. మరి అంతకుముందు కూడా ఒకసారి ఖాళీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మరి అన్ని ఎలక్షన్లు కాకూడదని చెప్పేసి మేనేజ్మెంట్ అందరినీ ఖాళీను మరి ఆరుసీను రమేష్ రెడ్డిని మరి దిగోల్ రాములు మోతేర్ని ఇట్లా అప్పుడున్న పాత లీడర్ నన్ను ప్రతాప్ వీళ్ళందరినీ పిలిపించేసి కృపాదానం క్యాబిన్లో కూర్చోబెట్టి నన్ను ప్రెసిడెంట్ కమ్మన్నారు. మిగతా అన్ని నాకు ఇచ్చిపెట్టేయు మరి నువ్వు ఒక్కడో ప్రెసిడెంట్ తీసుకో అన్నారు. నేను తీసుకున్నాను. అక్కడ లేదు. అక్కడ ఏమని చెప్పినా ఎంఆర్ఎఫ్ లో కార్మికులకు ఎన్నికల ద్వారానే గుర్తింపు పొందాలి, ఎన్నికల ద్వారానే అధ్యక్షుడు కావాలి, యూనియన్ కావాలని కొట్లాడి ఎన్నికలు పెట్టించిన. మరి నేను అక్కడ మరి మీరు చూసిండ్రు నాకు ఎంఆర్ఎఫ్ లో గతంలో ఇదే మేనేజ్మెంట్ నిజం చెప్తున్నా ఆ జమాన్లో 2002 కన్నా ముందే నాకు 1 లక్ష రూపాయలు కాంట్రాక్ట్ ఇస్తా అన్నది. మరి నేను తీసుకున్నానా. మరి మీరు చూసిండ్రు డబ్బు రూపకంగా రకరకాల రాజకీయ నాయకులు మేనేజ్మెంట్ నా దగ్గరకు వచ్చి డబ్బు పట్టుకొని వచ్చారు. నేను ముట్టుకోలేను. ఎందుకంటే చిన్న ఏళ్ళున్నా నన్ను నమ్మిన వాళ్ళు ఉన్నారు. నేను ఎక్కడ కూడా స్వార్థానికి పోలేను. మీ గ్రూపుగా మిమ్మల్ని అందరినీ నేను తోడుగా మీ ద్వారా ఈ స్థాయికి ఈ పేరు వచ్చిందని అంటే మీ ద్వారా ఇది సత్య ప్రమాణం. ఎందుకంటే ఒక్క చిల్లిపైద నాకైతే ఏ రకమైన అలవాటు లేదు. ఛాయ్ దాకా ఎవరిని కూడా మీకు తెలుసు పని చేసి మరి ఎవరైనా దోతాల లాగిండొచ్చు. నా ఎంబడి ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు. వాస్తవంగా వాళ్ళ ద్వారానే ఈరోజు మరి నేను ఒక సామెత చెప్తా. చెట్టుకు కొమ్మలు ఎంత అందమో కింద వేలు కూడా అంత అందం. వేలు అనేటి నా ఎంబడి తిరిగిన నా యొక్క మిత్రులు కార్మిక పోరాట సమితి వాళ్ళు మరి కొమ్మలు అనేటి చెట్టు అందానికి మరి ఇక్కడ ఉన్న నాకు ఓట్లేసే మీరు అందరూ మరి ఆ చెట్టు అందంకు మొద్దు ఉండాలి సరిగ్గానంటేనే ఆ బరువు మోసే మొద్దు నేనైనా కనుక మీరు అందరు గుర్తించాలి. ఎందుకంటే ఈ రోజు ఈ స్థాయికి ఎదిగినాం. మరి నిన్న ఒక ఆయన అగ్రిమెంట్ చేస్తానని అంటున్నాడు శుకరాములు అనేట ఆయన. మరి ఆయన ఏమంటుండు నేను అగ్రిమెంట్ చేస్తా. గతంలో 2007 గెలిచినప్పుడు మళ్ళా పోటీ చేసినప్పుడు అగ్రిమెంట్ చేస్తాను. ఆ రోజు చెప్పలేవు. ఇదే చట్టం చెప్పలేవు. అప్పుడు చెప్పలేవు. పారిపోయినావు. 16 ఏళ్ల నాటికి వచ్చినావు. 2 సార్లు మా ఎంబడి వచ్చి ఒకదాని ప్రెసిడెంట్ అడ్వైజర్ ఉంటే ప్రెసిడెంట్ ఇచ్చిన ఇస్తే ఓకే అది అయిపోయినావు. అయిపోయినాక మళ్ళా దానికి మా పార్టీని విల్లం చేయన్నావు. చెయ్యన్న నేనే ప్రెసిడెంట్ నిలబడుతున్నా నీకు చెయ్యాను ఉంటుండో లేకపోలేదు. నేను ప్రెసిడెంట్కి నిలబడ్డా. మళ్ళీ కొన్ని రోజులు పప్పులాంటి గేట్ మీటింగ్ ఇట్లనే ఉన్నది. రేపు అనగా ఇవాళ పొద్దుకి నేను అడ్వైజర్ అయినా సరే మీ దాని మీద ఉంటాను వచ్చినావు. అడ్వైజర్ అయినావు కాదా నిజం చెప్పు. 1 రూపాయి ఖర్చు ఇచ్చినావా నువ్వు? 2 ఎలక్షన్లలో 1 రూపాయి ఖర్చు ఇచ్చినావా? లక్షల రూపాయలు పెట్టుకొని మేము ఏ రూపకంగా ప్రయాసాలకు వచ్చి నిలబడ్డాం. మరి ఈ రకంగా ఉంటున్నాం. కానీ మరి నువ్వేమంటున్నావు లోకల్ నాన్ లోకల్ అంటున్నావు. లోకల్ నాన్ లోకల్ అంటే అర్థం ఏంటో తెచ్చుకో ఫస్ట్. నువ్వనే అర్థం విన్నే చెన్నై ప్రకారం విమర్శిస్తున్నావు. మరి నువ్వెక్కడ లోకల్ అవుతావు? మరి ఆయన కూడా నువ్వు లోకల్ అవుతావు కదా. అప్పుడు ఆయన నాన్ లోకల్ అవుతాడు కదా. మరి ఆ పదం నీకు కూడా వర్తిస్తుంది కదా. చెన్నై ప్రకారం ఎట్లా విమర్శిస్తావు నువ్వు? చెన్నై ప్రకాశం చెన్నైకి నుంచి వచ్చినా ఆయన మేధా శక్తిని ఉపయోగించి కార్మికులు లాభం చేద్దామనుకుంటున్నా. మరి ఏం చేద్దామనుకుంటున్నా. కానీ నువ్వు మాత్రం ఇక్కడ ఉన్న ట్రేడ్ యూనియన్లను గెలిపించుకో అంటున్నావు. మరి కంపెనీలో లోకల్గా ఉన్న